హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజు స్టోరీ బుక్. ఈ రోజు నేను మీకోసం అయితే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చానన్నమాట. అదేంటో తెలుసుకుందామా? మరి ఈ రోజు మన కథ పేరు కొంగ నక్క. మరి లేట్ ఎందుకైతే స్టోరీ మొదలు పెడదామా ఫ్రెండ్స్? అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక పెద్ద అడవి ఉండేదట. మరి ఆ అడవిలో ఒక జిత్తులో మరి నక్క ఉండేదట. అదే రోజు ఒక పులి ఒక జంతువుని వేటాడి సగం మాంసం తిని అక్కడే వదిలేసిందట. అదే దారిలో పోతూ ఉన్న ఈ నక్కకి ఆ మాంసం కనిపించిందట. అబ్బా, ఈ రోజుకైతే మన కడుపు నిండినట్టే అని పరిగెత్తుకుంటూ పోయి ఆ నక్క ఆ జంతువు యొక్క మాంసం తింటూ ఉండగా ఒక ఎముక దాని నోట్లో ఇరుక్కుపోయింది. ఎంత కష్టపడినా కానీ ఆ నక్క నోట్లోంచి ఆ ఎముక అయితే అస్సలు బయట రాలేదు. మరి ఆ నక్క బాగా ఆలోచించి ఒక కొంగ వద్దకు వెళ్ళింది. అప్పుడు ఆ నక్క కొంగ దగ్గరకు వెళ్ళి, కొంగ మామ, నా నోటిలో ఒక ఎముక ఇరుక్కుపోయింది. దాన్ని తీసి పెడితే నీకు ఒక మంచి బహుమతి ఇస్తానని ఆశ చూపించింది. అప్పుడు ఆ కొంగ సరే అని ఆ నక్క నోట్లో ఈ కొంగ యొక్క పొడవాటి ముక్కుతో ఆ ఎముకను బయటకు తీసింది. అప్పుడు ఆ నక్క ఎముక బయటకు వచ్చిన తరువాత అక్కడ నుండి నెమ్మదిగా వెళ్ళసాగింది. అప్పుడు ఆ కొంగ ఆ నక్కకు ఎదురెళ్ళి, అదేంటి నక్క మావా, నీ నోటిలో ఉన్న ఎముక తీస్తే నాకు ఒక మంచి బహుమతి ఇస్తానని చెప్పావు కదా అని ఆ కొంగ నక్కను అడిగింది. అప్పుడు ఆ నక్క కొంగతో ఇలా చెప్పింది, కొంగ మావా, నువ్వు నా నోట్లో తల పెట్టినా నిన్ను తినకుండా వదిలిపెట్టాను చూడు, అదే నేను నీకు ఇచ్చిన పెద్ద బహుమతి అని ఆ నక్క కొంగతో చెప్పింది. మరి ఈ కొంగ నక్క యొక్క కథలో నీతి ఏంటో తెలుసా ఫ్రెండ్? చెడ్డవాళ్ళకి ఎంత సాయం చేసినా కానీ వాళ్లకు అస్సలు కృతజ్ఞత ఉండదు. మరి నేను చెప్పిన ఈ కొంగ నక్క యొక్క కథ మీకు ఎలా అనిపించింది? మరి నా ఈ కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ రేపు ఒక మంచి ఇంట్రెస్టింగ్ కథతో రేపు మీ ముందుకు వస్తానన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు స్టోరీ బుక్.